శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 811వ నామము పాసహంత్రి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, పాస అంటే పాసములను, హంత్రి అంటే నశింపచేయునది అని అర్థం అన్నమాట. అమ్మవారు అన్ని విధాలైన పాసాలను నశింపచేస్తుంది, తొలగిస్తుంది. జగన్మాత తన ఎడమవైపు ఉన్న క్రింది చేతిలో పాసాన్ని ధరించి ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అమ్మవారిని స్మరించి ఆరాధించిన వారికి వారి కర్మపాసాలను తొలగించి తన పాసాన్ని వారిపై వేసి భక్తి మార్గంలోకి లాక్కుంటుందన్నమాట. ఈ నామంలో జగన్మాత జీవుల యొక్క అనేక రకాలైన పాసాలని ఎలా ఛేదిస్తుంది అనే విషయంపై మనం తెలుసుకుందాం. పాసాన్ని ఛేదించడం అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, జీవుడు బతికున్నంత కాలం అతని చుట్టూ ఉన్న రక్షణ కవచం లాంటి పాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైపోగానే ఈ పాసాన్ని ఛేదించుకొని, జగన్మాత జీవాత్మ పరమాత్మలో లీనమైపోగానే ఆ పాసాన్ని ఛేదించినది ఆ తల్లి. అమ్మవారు ఆ పాసాన్ని, ఈ భౌతిక వాంఛల్లో ఉన్న ఈ పాసాలన్నింటినీ ఛేదిస్తుందన్నమాట. మనకున్న ఈ మోహ మాయ, ఈ ప్రాపంచక పాసాలన్నింటినీ నశింపచేయునిదే ఆ జగన్మాత. అమ్మ, నేను అనేక పాసముల చేత బద్ధుడినై వాటి నుండి బయటపడలేక వివసుడినై ఉన్నాను. నీవు తప్ప ఈ పాసాలను తొలగించేవారు ఎవరున్నారు? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సర్వస్వ శరణాగతి వేడిన వారికి ఆ దేవి తన హస్తములతో పాసములను తొలగించినని ఈ భావం అన్నమాట. పాసములు అనేవి 8 రకాలుగా ఉన్నాయి. అవేంటి అంటే దయ, శంక, భయము, లజ్జ లేదంటే సిగ్గు, జుగుప్స, కులము, శీలము, జాతి. ఈ 8 పాసాలు ఉన్నాయి. సాంకేతిక పదకోసము ఈ పాసాలను 8 రకాలుగా వివరించింది. అవేంటి అంటే పశుపాసము, భవపాసము, బంధుపాసము, మోహపాసము, ఆశాపాసము, కర్మపాసము, దుఃఖపాసము, క్లేశపాసము. ఈ 8 రకాలైన పాసములు మానవుల్ని కర్మపాసాల్లో బంధించి ఆ పాసాల్లో చిక్కుకున్నందుకు జీవులు అనుభవించవలసి కర్మఫలాలకు అనేక జన్మలు ఎత్తేలాగా చేస్తూ ఉంటాయి. పరమేశ్వరి అమ్మవారిని అనునిత్యం స్మరించి ఆరాధించిన వారికి ఆ తల్లి ఈ అన్ని రకాలైన పాసముల నుంచి విముక్తుల్ని చేసి పునరావృత్తి రహితమైన మోక్ష సామ్రాజ్యానికి తీసుకెళ్తుంది. పాసాయుక్తో భవేత్ జీవ, పాసముక్తో భవేత్ శివ. అంటే పాసములకు బద్ధుడై ఉన్నవాడు జీవుడు, ఆ పాసములను త్రెంచుకున్నవాడు శివుడు. ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్లుగా అనిరుద్ధుడు బాణుడితో చేస్తున్న యుద్ధంలో నాగపాసంతో బంధింపబడినప్పుడు పరమేశ్వరి ఆ పాసం నుంచి అతనికి విముక్తి కలిగించింది. అదేవిధంగా రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రానికి లక్ష్మణుడు బంధితుడై మూర్చిపోతాడు. అప్పుడు గరుత్మంతుడు వచ్చి లక్ష్మణుని నాగాస్త్రం నుంచి విముక్తి చేస్తాడనమాట. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తన భక్తులకు జగజ్జన్ని చేతిలో ఉన్న పాసము అనురాగ పాసంగా కనిపిస్తే, అదే పాసము దుర్మార్గులకు, పాషుండులకు దండనాయుధమై వారు తన భక్తులకి చేసే అభిచారక ప్రయోగాలను, ఆ ప్రయోగాలను తన చేతిలోని పాసంతో ధ్వంసం చేసి అటువంటి దుష్టులను సంహరిస్తుంది ఆ తల్లి. కనుకనే వసన్యాది వాగ్దేవతలు పరమేశ్వరిని పాసహంత్రి అనే నామంతో కీర్తించారు. అమ్మవారి యొక్క ఎడమవైపు ఉన్న క్రింది చేతిలోని పాసము ధరించి తనను స్మరించి ఆరాధించిన వారికి వారి యొక్క కర్మపాసాన్ని తొలగించి, అంతేకాకుండా మనము ఈ పాసహంత్రి అనే నామాన్ని స్మరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మనము ఈ కర్మపాసముల నుంచి బయటపడి మనకి ఎలాంటి చెడువారి దృష్టి మనపై తగలకుండా ఉండేలాగా అమ్మ మనల్ని కరుణిస్తుంది. అంతేకాకుండా చివరగా అతి గొప్పదైన మోక్ష మార్గాన్ని మనకి తీసుకెళ్తుంది. శ్రీమాత్రే నమః.